సమాధానం రాని ఒక మెసేజ్ కథే. ఇదే ఆ చివరి మాటలు. ఎన్నో మెసేజ్ల మధ్య ఇదొకటి. అంతే. ఆ ఒక్క మెసేజ్ని పట్టించుకోకపోవడం మొత్తం జీవితాన్నే మార్చేసింది. ప్రతిరోజూ బిజీనే. లేదంటే తను అలా అనుకునేవాడేమో, నానా ఎప్పుడు ఫోన్ చేసినా టైం లేదు అని పెట్టేసేవాడు. ఆ తండ్రి ఏమడిగాడు? 2 నిమిషాలు, అంతే కదా? ఇలా ప్రేమతో పంపిన ఎన్నో మెసేజ్లు చూడకుండానే ఉండిపోయాయి. మెసేజ్ చూసేవాడు, కానీ సరేలే తర్వాత రిప్లై ఇద్దాం అనుకునేవాడు. కాని ఆ తండ్రి ప్రేమ మాత్రం అస్సలు తగ్గలేదు. కొడుకేమో తన సొంత గొడవల్లో పనుల్లో మునిగిపోయా, కాని తన కోసం అన్నీ తానే పోరాడిన మనిషిని మర్చిపోయాడు. అలాంటి టైంలో ఒకరోజు అంతా తలకిందులైంది. మళ్ళీ ఆయన నుంచి మెసేజ్, ప్రేమగా పంపిన అవే మాటలు. ఈసారి కూడా తర్వాత చూద్దాంలే అనుకుని వదిలేశాడు. కొన్ని నిమిషాలకే ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. కాని ఈసారి మెసేజ్ కాదు, కాల్. తన నాన్న ఇంట్లో ఒంటరిగా కుప్పకూలిపోయారు. జీవితంలో ఎప్పుడూ లేనంత వేగంగా పరుగుపెట్టాడు. ఇది నిజం కాకూడదని మనసులో ఒకటే ప్రార్థన. కాని కాలం తనలా సమాధానం కోసం ఆగదు కదా. హాస్పిటల్కి వెళ్లేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ చివరి మెసేజ్ ఇప్పుడు కళ్ల ముందు మెరుస్తూనే ఉంది. ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లడానికి కొన్ని నిమిషాల ముందు పంపిన మెసేజ్ అది. అందరికీ రిప్లై ఇచ్చాడు, కాని తనని ఎప్పుడూ ప్రేమించే ఆ ఒక్క మనిషికి తప్ప. చాలా ఆలస్యం కాకముందే స్పందించండి. కొన్నిసార్లు రెండో అవకాశం ఉండకపోవచ్చు.